Hi everyone, welcome back to Learning Labs. Last class lo manam cover page, blank page, page breaks and దాని గురించి అండ్ టేబుల్స్ గురించి నేర్చుకున్నాము. టుడేస్ క్లాస్ ఏంటంటే పిక్చర్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, వర్డ్ డాక్యుమెంట్లో పిక్చర్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి స్క్రీన్లో ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది నేర్చుకున్నాము. దీంట్లో పిక్చర్లు ఇది చాలా యూస్ఫుల్ అండ్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి దిస్ డివైస్ అంటే మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ ఉన్న పిక్చర్స్ని ఎట్లా అప్లోడ్ చేయాలి అనేది. ఇంకొకటి స్టాక్ ఇమేజెస్ అంటే మీరు బ్రౌజింగ్కి వెళ్ళకుండా, క్రోమ్కి వెళ్ళకుండా, గూగుల్కి వెళ్ళకుండా, ఎటు వెళ్ళకుండా డైరెక్ట్ వర్డ్లో నుంచే మీరు ఇమేజెస్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు వర్డ్ డాక్యుమెంట్లో. ఇంకొకటి ఆన్లైన్ పిక్చర్స్ అనేది గూగుల్లో సెర్చ్ చేసి నట్టే ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ పిక్చర్స్ మన ఏదైతే డివైస్ ఉందో, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, లేదంటే డెస్క్టాప్ అయితే డెస్క్టాప్, దాంట్లో నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని పిక్చర్స్ చూపెడతాను మీకు. ఇన్సర్ట్ పిక్చర్, డివైజ్, ఈ ఇమేజ్ ఉంది, దాని మీద క్లిక్ చేసేసి ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోతుంది. ఈ ఇమేజ్ని నేను పెద్దగా చేయాలి అని ఇక్కడ పట్టుకొని క్లిక్ చేస్తే దాని షేప్ అనేది అవుట్ అవుతుంది. అట్లా కాకుండా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, వీటిని నోట్స్ అంటారు. ఈ నోట్స్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే ఈక్వల్గా ఇమేజ్ అనేది మీకు ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్నర్స్ పట్టుకొని చేయాలి, ఇక్కడ పట్టుకొని చేయకూడదు. ఇక్కడ పెట్టుకొని చేస్తే మీకు ఇమేజ్ అనేది దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మూవ్ చేయాలంటే మూవ్ చేయాలి అంటే ఇట్లా నేను ఇమేజ్ మీద క్లిక్ చేసి మూవ్ చేస్తే రాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు రైట్ సైడ్ ఈ కార్నర్లో విత్ టెక్స్ట్ ర్యాప్ అని ఉంది, దీంట్లో ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని స్క్వేర్ తీసుకొని మీరు మూవ్ చేశారనుకోండి, మీరు ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటే అక్కడికి మూవ్ అవుతుంది. టెక్స్ట్ ర్యాప్లో స్క్వేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్లో నేను ఎక్కడైనా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసారా టెక్స్ట్ అనేది 4 సైడ్స్ అడ్జస్ట్ అవుతుంది ఇమేజ్కి. నేను ఇంకా కొంచెం మీకు క్లారిటీ కోసం దీన్ని ఇంకొంచెం చిన్నగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 4 సైడ్స్ ఇమేజ్కి 4 సైడ్స్ అడ్జస్ట్ అవుతుంది. నేను అదే టెక్స్ట్ ర్యాప్లో టాప్ అండ్ బాటమ్ అని పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇమేజ్కి టాప్లో బాటంలో వస్తుంది. టెక్స్ట్ ర్యాప్లో ఇది ఇన్సర్ట్ చేసాను అనుకోండి, టెక్స్ట్ వెనకాలకి ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మీరు స్క్వేర్ యూజ్ చేయండి. స్క్వేర్ యూజ్ చేసి మీరు టెక్స్ట్ ఇమేజ్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇమేజెస్
డిఫరెంట్ సైజ్ ఎన్ని ఇమేజెస్ అయినా మీరు ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్సర్ట్ చేస్తాను. దీన్ని మీరు క్రాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ కార్ప్ టూల్ ఉంది. మీరు ఎప్పుడైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తారో అప్పుడు పిక్చర్ ఫార్మేట్ అనేది మెను అనేబుల్ అవుతుంది. దీంట్లో పిక్చర్ని ఎట్లా ఫార్మేట్ చేయాలి అనేది అన్నీ ఇక్కడ మీకు డిఫరెంట్ పిక్చర్ స్టైల్స్ కానీ వేరే పిక్చర్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు క్రాప్ చేయాలి. క్రాప్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసారా బ్లాక్ కలర్ యారోస్ వచ్చాయి. వాటిని పట్టుకొని మీరు ఏ సైజులో అయినా క్రాప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా చేస్తున్నాను. దీన్ని సెట్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ చిన్నగా ఉంది, ఈ ఇమేజ్ పెద్దగా ఉంది. నాకు ఇప్పుడు ఈ ఇమేజ్ సైజులోనే ఈ ఇమేజ్ కూడా రావాలి. అప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసి సైజ్ అండ్ పొజిషన్ ఇక్కడ మీరు చూడండి. చూసేసి జస్ట్ సైజ్ అండ్ పొజిషన్ చూడండి. చూసేసి ఓకే ప్రెస్ చేసేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి F4 క్లిక్ చేయండి. చూసారా ఈ ఇమేజ్ సైజులోనే ఈ ఇమేజ్ వచ్చింది. ఇది కూడా సేమ్ సైజులో కావాలి. ఫంక్షన్కి F4 ప్రెస్ చేసేస్తే 3 ఇమేజెస్ ఒకటే సైజులో వచ్చేస్తాయి. ఓకే, ఇమేజ్ సైజు సేమ్ సైజులో కావాలి అంటే మనం అట్లా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా చేయొచ్చండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్కి వెళ్ళేసి పింక్ కలర్ ఉంది కదా, ఆ ఏరియా అంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. ఆ ఏరియాని పెన్సిల్తో సెలెక్ట్ చేసేసి ఆ ఏరియాని నేను తీసేస్తున్నాను. అట్లా ఏ ఏరియా అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాకూడదో ఆ ఏరియాని సెలెక్ట్ చేసేసి మీరు పింక్ అయిన ఏరియాస్ తీసేయండి. తీసేసి పింక్ కలర్ ఉన్న ఏరియా మాత్రం రిమూవ్ అయిపోతుంది. పెన్తో మార్క్ చేసేస్తే ఆ ఏరియా డీసెలెక్ట్ అవుతుంది. రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్. అదే కాకుండా కాంట్రాస్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సెలెక్ట్ చేసేసి కాంట్రాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. దీని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ మీరు కాంట్రాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డార్క్ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఒక్కోసారి కలర్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫిల్టర్స్ లాగా. ఆ ఫిల్టర్స్ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా సమ్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. దాన్ని బట్టి ట్రాన్స్పరెన్సీ
ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ, కొన్ని బ్రోచర్స్లో వాటిలలో ట్రాన్స్పరెన్సీ ఉంచాల్సి వస్తుంది. అప్పుడు ట్రాన్స్పరెన్సీ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కంప్రెస్ పిక్చర్, ఇది వచ్చేసి కంప్రెస్ పిక్చర్ ఏంటంటే మీరు ఒకవేళ ఈ ఇమేజ్ సైజ్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, కంప్రెస్ పిక్చర్కి వెళ్ళేసి మీరు ఇక్కడ మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. ఇమేజ్ని కంప్రెస్ చేసుకుంటే ఈ ఇమేజ్ అనేది కంప్రెస్ అవుతుంది. మీకు వర్డ్ ఫైల్ ఏదైతే ఉందో దాని ఫైల్ సైజ్ కూడా, సేవింగ్ సైజ్ కూడా మీరు తగ్గిపోతుంది ఇమేజ్ కంప్రెస్ అయ్యేసి. లేకపోతే హై క్వాలిటీ ఇమేజ్ ఉన్నట్టయితే మీకు వర్డ్ ఫైల్ కూడా హై క్వాలిటీ హై సైజ్లో సేవ్ అవుతుంది. చేంజ్ పిక్చర్, డివైస్లోంచి మీరు పిక్చర్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఒకవేళ కనుక దీనికి ఈ పిక్చర్కి మీరు ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ బార్డర్ ఇవ్వచ్చు, రౌండ్గా షేప్ చేయొచ్చు. ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి. మీరు ఈ పిక్చర్కి షేప్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, అవన్నీ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాది పిక్చర్లోకి వెళ్ళండి. రౌండ్ చేయాలంటే రౌండ్ చేయొచ్చు, బార్డర్ రిమూవ్ చేయాలంటే వితౌట్ బార్డర్ కూడా ఉంటుంది, విత్ బార్డర్ కూడా ఉంటుంది. మీరు ఈ ఎఫెక్ట్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా పిక్చర్ బార్డర్ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పిక్చర్ ఎఫెక్ట్ అంటే దీంట్లో చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇట్లా చేంజ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ కనుక ఈ పిక్చర్ని నాకు ఈ ఎఫెక్ట్స్ అన్నీ వద్దు, ఇవన్నీ తీసేయాలి అనుకుంటే రీసెట్ పిక్చర్ అని క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ వెళ్తుంది. ఒకవేళ కనుక మీరు ఈ సైజ్ కాదు, నాకు ఒరిజినల్ సైజ్ పిక్చర్ అయితే కావాలో ఆ సైజ్ కావాలి అనుకుంటే రీసెట్ పిక్చర్ అండ్ సైజ్, ఒరిజినల్గా మీరు ఏ సైజ్ అయితే ఇన్సర్ట్ చేసామో ఆ సైజ్ ఆ పిక్చర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కాప్ చేసుకోవచ్చు. కాప్ చేసుకున్న తర్వాత ఈ హారిజాంటల్, వర్టికల్ అండ్ రొటేట్ కూడా చేయొచ్చు పిక్చర్ని. ఇక్కడ ఉన్నాయి చూడండి, రొటేట్ 90 degrees, లెఫ్ట్, వర్టికల్ అంటే రివర్స్ అయిపోతుంది, హారిజాంటల్ సమ్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది, కొన్ని పిక్చర్స్లో ఈ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని నేను బార్డర్ రిమూవ్ చేసేస్తున్నాను. ఈ పిక్చర్ ఉంది, దీన్ని హారిజాంటల్. అండ్ సేమ్ లైక్ కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. కాపీ పేస్ట్, సెకండ్ పిక్చర్ వస్తుంది, దీనికి ఆపోజిట్లో నుంచి ఉన్నట్టు రావాలి అంటే ఇట్లా మీరు దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి, మిర్రర్ ఎఫెక్ట్, హారిజాంటల్, వర్టికల్. ఇక్కడ చూడండి, ఇవి ర్యాప్ టెక్స్ట్ అండ్ పిక్చర్ పొజిషన్. మీకు పిక్చర్ ఏ పొజిషన్లో కావాలి అనేది ర్యాప్ టెక్స్ట్లో మీరు ఇందాక చూసారు, దాని ప్రకారమే ర్యాప్ టెక్స్ట్. ఇవన్నీ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్. ఇవే కాకుండా మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఐ విల్ కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.